హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, ఇది డే టైం ఫ్రేమ్లో ఎటువంటి క్యాండిల్ వచ్చింది, మనం నిన్న ఎటువంటి మొమెంటం ఎక్స్పెక్ట్ చేసినాం, ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే, చూడండి నిన్నటి క్యాండిల్ గురించి మనం చాలా డెప్త్గా మాట్లాడుకున్నాం. అలాగే మనకు సేమ్ దీనికి సంబంధించి అపోజిట్ ఏదైతే ఉంటుందో అదే ఈరోజు మనకు వచ్చింది. మెయిన్గా చూడండి, మనకు సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ విక్ మనకు బాడీ అనేది ఉంటుంది, బయింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు అప్ సైడ్కి విక్ అనేది చిన్న బాడీ అనేది ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఈ రెండు ఆల్మోస్ట్ అపోజిట్. ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు ఇది సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఇది బయింగ్ ప్రెషర్ ఉంది, ఎటు పోదాం, ఎటు ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇక్కడి నుంచి వెళ్ళి కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం లేదు అనుకుంటే ట్రాప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రాప్స్ ఎట్లా జరుగుతాయి చూడండి, మనకి ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది, ఈరోజు మనకు మంచినే మూమెంటం వచ్చింది కదా, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ వచ్చి ఈరోజు ఏదైతే లో ఉందో బేరిష్ క్యాండిల్ మనకు క్లోజింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లోన్ కూడా బ్రేక్ చేయొచ్చు. లేదు మనకు డౌన్ సైడే ట్రాప్ చేయాలనుకుంటే మనకు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకే రావచ్చు మార్కెట్. ఇంకా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అది ఎట్లా అనేది ఒకసారి చూడండి. మీకు ఇక్కడ మనకు కంప్లీట్గా సేమ్ ఇటువంటి క్యాండిల్ వచ్చింది కదా, మెయిన్గా చూసుకుంటే ఈ క్యాండిల్ తర్వాత చూడండి నెక్స్ట్ డే చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇటువంటి మార్కెటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇటువంటి క్యాండిల్స్ ఎప్పుడు కూడా మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికే రావాలి వాస్తవానికి. లేదు డైరెక్ట్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇదే మెయిన్ పాయింట్. మనకు ఈ క్యాండిల్స్ వచ్చినప్పుడు, ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఓపెన్ అయితే మళ్ళీ మనకు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఒక క్యాండిల్ 15 మినిట్స్ అండ్ 1 అవర్ క్యాండిల్, అక్కడ నుంచి రీట్రేస్మెంట్ తీసుకొని డౌన్ సైడ్. లేదు మనకు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. మెయిన్గా ట్రాప్ అనేది ఇట్లానే ఉంటుంది. దీన్ని బట్టి మీరు వీడియోలో చూసిన విధానం బట్టి వస్తుందా లేదా అనేది మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక ఛాన్స్ ఏంటంటే మనకు స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది వస్తూ ఉంటాయి. దీని ఎబోవ్ మార్కెట్ కనుక సస్టైన్ అయింది, మంచిగానే 1 అవర్ క్యాండిల్ కానీ ఒక 15 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజ్ అయింది అంటే మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకుంటే ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు అప్ సైడ్ పోయే ఛాన్స్ ఉంది. లేదు ఇవంతా కూడా మనకు గజిబిజి ఉంది మార్కెట్ ఎందుకు అనుకుంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకు ఏదన్నా ప్యాటర్న్, మనకు బులిష్ ప్యాటర్న్ లాంటివి ఏదన్నా ఇంగిల్ ఫింగర్ లాంటివి ఏదన్నా వచ్చిన తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, లెవెల్ బ్రేక్అవుట్ అయింది అంటే ఇంకా ఈసారి కూడా మళ్ళీ భారీ పతనం మళ్ళీ తప్పదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వారు కూడా కొంచెం చర్చలు అయితే నడుస్తున్నాయి అంటున్నారు. దాని గురించి కూడా ఒకసారి చూసుకొని మనము డీటెయిల్గా ఫస్ట్ అయితే న్యూస్ చూద్దాం. న్యూస్ కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా చెప్తాను. మెయిన్గా చూసుకుంటే మనకు ఒక 4 న్యూస్లు ఉన్నాయి. దీంట్లో మనకు ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్లో వార్ నడుస్తుంది కదా, ఈ వార్కి సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించి మళ్ళీ హోప్స్ అయితే వచ్చినాయి, మళ్ళీ సీజ్ ఫైర్ అయ్యేటట్టుంది, చర్చలు అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే స్టేట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మనకు మెయిన్ ఎవరి మీద స్టేట్మెంట్ వచ్చిందంటే ఇరాన్ అండ్ టెహ్రాన్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించి మళ్ళీ కొన్ని అటాక్స్ అయితే జరిగినాయి కదా రీసెంట్లో, అవన్నీ కూడా మళ్ళీ చర్చలకు వచ్చినాయి. ఇవి సీజ్ ఫైర్ ఒప్పుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టుగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకు ఒకటి పాజిటివ్ న్యూస్. ఇప్పుడున్న కండిషన్స్లో లాస్ట్ కొద్ది రోజుల నుంచి వార్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఒకరోజు పాజిటివ్, ఒకరోజు నెగిటివ్, ఒకరోజు పాజిటివ్, ఒకరోజు నెగిటివ్, లేదంటే 2-3 రోజులు పాజిటివ్, ఒక్కరోజే పడేయడం, ఇటువంటి రకరకాల మార్కెట్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. మామూలుగా నార్మల్ మార్కెట్ అయితే అస్సలు ఉండనియట్లేదు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. మనం కూడా ప్రతి న్యూస్ కవర్ చేద్దాం. అనాలిసిస్లో కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఈ ఏదైతే హోప్ కలుగుతుందో ఇక్కడ మనకు దీనివల్ల ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గితే మనకు ఆల్మోస్ట్ మన మార్కెట్లో పాజిటివ్నెస్ పెరుగుతుంది, అలాగే రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది ఇంకొక న్యూస్ అన్నట్టు. ఈరోజు కూడా మనకు నిన్న 50 పైసనో 40 పైసనో పెరిగింది, ఈరోజు మళ్ళీ ఒక 20 పైసా తగ్గింది ఏది వాల్యూ. మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే చూడండి, ఎప్పుడైనా కూడా ఈ వార్స్ వచ్చిన ప్రతిసారి రూపీ వాల్యూ మీదనే ఎక్కువ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. మీరు లాస్ట్ వార్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చార్ట్స్ కానీ మీరు ఏమైనా గూగుల్ సెర్చ్ చేసి చూసినా తెలుస్తుంది. ఈ రూపీ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూ ఎంత పెరిగితే మనకు అంత మన మార్కెట్లో చాలా వరకు నష్టాలు చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో పాజిటివ్ ఉన్నా కూడా ఎక్కువ సందర్భాలలో మనకు నెగిటివ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు మెయిన్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకున్న సిచ్యువేషన్స్లో మనకు ఎఫ్ఐఆర్స్ అనేది చాలా రోజుల నుంచి సెల్లింగ్ ఎంత కంటిన్యూషన్ చేసినా కూడా ఇండియన్ ఇన్వెస్టర్స్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ దాన్ని డామినేట్ చేసి బయింగ్ చేస్తున్నారు. మెయిన్ పాయింట్ అదే. మార్కెట్లో చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మార్కెట్లో అంత ఫాల్ అయితే కనబడట్లేదు. ఎందుకంటే మనకు ఎఫ్ఐఆర్స్ అయితే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పటికీ సెల్లింగ్లోనే ఉన్నారు. డొమెస్టిక్ ఇంటర్నేషనల్
ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ అగ్రెసివ్గానే బయింగ్ సైడే వస్తున్నారు. బట్ మన మార్కెట్లో ఎంతో కొంత స్టేబుల్గా ఉంది అంటే డిఐఆర్స్ వల్లనే. కాబట్టి మనం మెయిన్గా వీళ్ళు ఎప్పుడైతే సెల్లింగ్ యాక్టివిటీ తగ్గిస్తారో అప్పుడే మన మార్కెట్లో ర్యాలీ చూడొచ్చు. వీళ్ళు తగ్గించినా లేదంటే మళ్ళీ ఈ డిఐఆర్స్ కనుక సెల్లింగ్ స్టార్ట్ చేసినా మార్కెట్లో భారీ పతనం కానీ భారీ మూమెంటం కానీ ఉండడానికైతే అవకాశం అయితే ఉంది. ఇది మనకు న్యూస్కు సంబంధించి మనం అనాలిసిస్ చూడండి. మనకు రెగ్యులర్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ డే ఎట్లా జరిగిందో చూడండి. మనకు ఒక ఫస్ట్ బులిష్ క్యాండిల్ వచ్చి సెల్లింగ్ పడకుండా 2-3 బులిష్ వచ్చిన తర్వాత ఫాల్ వచ్చింది. ఈరోజు కూడా మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్యాండిల్ చూడండి స్ట్రాంగ్గా వచ్చింది కదా, మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక క్యాండిల్ డౌన్ సైడ్ వెళ్ళి ట్రాప్ అయింది. ఆ తర్వాత ఈ క్యాండిల్లో కూడా ఈ లోన్ కొట్టేసిన తర్వాతనే మార్కెట్ అనేది రిటర్న్ అయింది. మెయిన్గా చూసుకుంటే మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలోనే చాలా క్లియర్గా చెప్పాం కదా, క్యాండిల్లో ట్రేడ్ చేయొద్దని. ఈరోజు వాలటాలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి అని చెప్పి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే స్ట్రాటజీస్ వాళ్ళు ఫెయిల్ అవ్వకపోయినా కూడా నార్మల్ ఎంట్రీస్ అయితే ఫెయిల్ అయ్యేటి. బట్ మనకు టార్గెట్ అయితే ఇచ్చింది, బట్ ఇక్కడ ట్రాప్ చేసినాక వచ్చిన టార్గెట్ని ఎప్పుడు కూడా మనది కాదు కాబట్టి దీన్ని స్కిప్ చేయడమే. ఇక రేపటి పరిస్థితి ఏంది, రేపు కూడా మనకు మెయిన్ ఇదే, ఈ హై లెవెల్లోనే ఉంది ప్రస్తుతానికి అయితే మార్కెట్. ఈ యువతలి జోన్ దాటేంత వరకు మార్కెట్లో ఎటువంటి ట్రేడ్స్ అయితే వద్దు. ఈ జోన్లో హైలీ రిస్క్ ఉంటుంది కాబట్టి వద్దు. ఎబోవ్ మనకు మార్కెట్ వచ్చినా బిలో మార్కెట్ వచ్చినా కూడా మనం ట్రేడ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్, క్యాండిల్స్ ఏమి వచ్చినాయి, ఆ క్యాండిల్స్లో ఎట్లా వర్క్ అవుతాయి, ఇవన్నీ కూడా మీకు ఏదైనా ఎంట్రీ లాంటిది ఏమైనా కనబడితే మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తా. నిఫ్టీలో మనకు మెయిన్గా రేపు ఎక్కువ ఛాన్సెస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. లేదు మనకు పెద్ద గ్యాప్ అప్ కానీ పెద్ద గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే అప్పుడు మన మార్కెట్లో ఏం చేయాలనేది పాయింట్. అప్పుడు మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తా. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కానీ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్గా ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లాట్గా వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఫ్లాట్ ఓపెన్ అయింది మార్కెట్ అనుకోండి, ఫస్ట్ డౌన్ సైడ్ పోతే వదిలేయండి. మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే కొంతవరకు మంచి పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకవేళ ఫస్ట్ డౌన్ సైడ్ వెళ్ళి మనకు హై బ్రేక్ చేస్తే మాత్రం మంచి మూమెంటం అప్ సైడ్కి రావచ్చు. లేదు మనకు డైరెక్ట్ గ్యాప్ పై కిందికే వస్తుంది అంటే 50% అట్లీస్ట్ మనకు 1 అవర్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వస్తుంది కదా, దాని 50% నుంచి మనం ట్రై చేద్దాం సెల్లింగ్కి. ఇక తొందరపడైతే ప్లాన్ చేయొద్దు. మెయిన్గా అన్నీ కూడా గమనిస్తూ మీకు ప్రైస్ యాక్షన్ కూడా చూసుకుంటూ మీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఏవైతే ఉంటే అవి వచ్చేదాకా చూడండి, వచ్చినాకనే ప్లానింగ్ అనేది చేసుకోండి. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు ఈ నిఫ్టీ అయితే ఇంతే. నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను కదా, సెల్లింగ్ వైపు అయితే దీంట్లో చేయొద్దు. ఒకవేళ అప్సైడ్ ఎంట్రీ ఏమన్నా దొరికితే మనకు 54,467 చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం కదా, ఈ లెవెల్కి మనకు బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ తర్వాత రీట్రేస్మెంట్ వచ్చినట్టే వచ్చి చాలా తక్కువ పాయింట్స్తో రిటర్న్ అయిపోయింది. ఇక్కడ మంచి మూమెంటం వచ్చింది, బట్ క్యాప్చర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక రేపు చూసుకుంటే దీంట్లో రేపు కూడా సేమ్ సిచ్యువేషన్. సెల్లింగ్ అయితే ఇందులో చేయొద్దు. సెల్లింగ్ అయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ అప్సైడ్కే చూసుకుంటే మాత్రం మనకు 55,445 చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఏమన్నా అప్సైడ్ ట్రెండ్ అయితే దొరకవచ్చు. ఇటువంటి బులిష్ మార్కెట్లో ఉన్నప్పుడు కాస్తన్న రీట్రేస్మెంట్ వస్తుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ కనుక దీంట్లో 1 అవర్ క్యాండిల్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి, చాలా మంచి మూమెంటం దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం కష్టమవుతుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి రిటర్న్ వస్తే రీట్రెస్కి అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగబడిపోతున్న మార్కెట్లో మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ట్రెండ్ అనేది అప్ సైడ్కి ఉంది. దీంట్లో ఒక చిన్న బేరిష్ క్యాండిల్ అన్న వచ్చిన తర్వాత దాని ఏదైతే లో క్రియేట్ అవుతుందో ఆ లో దగ్గర నుంచి బ్రేక్అవుట్ దగ్గర కానీ లేదంటే ఆ బేరిష్ క్యాండిల్ హై నుంచి వెళ్ళి కానీ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్లో చూడండి, సెన్సెక్స్లో కూడా సేమ్ మనకు నిఫ్టీ సేమ్ ప్యాటర్న్ వచ్చింది. బట్ ఇది మన లెవెల్ని మంచిగా రెస్పెక్ట్ చేసింది, బ్రేక్అవుట్ చేసింది, 2 సార్లు రీట్రెస్ చేసింది. ఆ తర్వాత మూమెంటం వచ్చింది, టార్గెట్ వరకు అయితే వచ్చింది. బట్ ఇక్కడ ట్రాప్ అయిపోయినాం, ఇక్కడ ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టలేం, స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా రేపు సేమ్ సిచ్యువేషన్. గ్యాప్ అప్ అయితే మనం ఈ హై పై నుంచి వెళ్ళి మనం పైన సస్టైన్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. నియర్ బై లెవెల్ ఉంది 74,280 లెవెల్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకు ఒక 500 పాయింట్స్ అయితే మనకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్రేక్అవుట్ మంచిగా జరగాలి, కొంచెం రీట్రేస్మెంట్ కూడా మంచిగా వస్తే ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటే మంచి ఛాన్స్ ఉంది. లేదు మధ్యలో ఇందులోనే ఉంటే మాత్రం ఎటువంటి ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి పెద్ద గ్యాప్ డౌన్ కనుక ఏదైనా ఓపెన్ అయితే 73,000 మనకు 318 కించెల్లి మళ్ళీ సెల్లింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ మధ్యలో కొంచెం స్కాల్పర్లకు ఛాన్స్ ఉంది మధ్యలో ట్రేడ్ చేయడానికి, మిగతా వాళ్ళకైతే లేదు. మెయిన్ పాయింట్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు సేమ్ నిన్న ఏదైతే పాయింట్ ఉందో దానికంటే కొంచెం ఇంకొక హై క్రియేట్ చేసింది. ఈ హై కానీ మనకు నిన్నటి లో కానీ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఉంటే మాత్రం ట్రాప్స్ అయితే జరుగుతాయి. ఈ ట్రాప్స్ని తట్టుకుంటాం అనుకుంటే మీ ప్లానింగ్ ఏమైనా ఉంటే చేసుకోండి. లేకపోతే చూడండి, క్రూడ్ ఆయిల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, నిన్న మనం సెల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకు 8,500కి అయితే వస్తే మన మార్కెట్లో పాజిటివ్ న్యూస్ అయితే ఉండొచ్చు అనుకున్నాం. అలాగే ఈరోజు 8,500కి అయితే వచ్చింది.
మనకు దీంట్లో మెయిన్గా ఏంటంటే హై స్వింగ్ కంటే కూడా లో స్వింగ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మనకు ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే మనకు ఒక 1000 పాయింట్స్ కిందికి దొరకవచ్చు. లేదు మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ ఈ క్యాండిల్ మనకు ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. యాక్చువల్గా లాస్ట్కి వచ్చిన బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బేరిష్ క్యాండిల్ అనేది సపోర్ట్గా పనిచేస్తుంది. లేదంటే దీని 50%లనన్నా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. అప్పుడు పైకి వెళ్తే మాత్రం చాలా పెద్ద మూమెంటం ఉంటుంది అప్ సైడ్కి. లేదు డౌన్ సైడ్కి వస్తే మాత్రం మళ్ళీ చాలా సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ సపోర్ట్స్ అన్ని బ్రేక్ చేసుకొని కిందికి పోతుందా లేదా అనేది ఒకసారి మనం అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంట్లో ప్రస్తుతానికైతే నెగిటివ్ ట్రెండ్ అయితే నడుస్తుంది సెల్లింగ్ వైపు. న్యూస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకు యూఎస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఎట్లా ఉంది సిచ్యువేషన్ చూసుకొని మనం దీంట్లో ఏమైనా ప్లానింగ్ ఉంటే చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.